బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి. విజయనగరం రాయచోటి ఘటనలో మరొక ముందే ధర్మవరంలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న నూర్ మహమ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతనిపై దేశద్రోహం కేసు కూడా నమోదు చేశారు. పాక్ ఉగ్రవాదులతో నూర్ మహమ్మద్ టచ్ లో ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాదులతో ఫోన్ కాల్స్ చాటింగ్ చేసినట్టు కూడా గుర్తించారు. నూర్ మహమ్మద్ యువతను ఉగ్రవాద వైపు కూడా మళ్లిస్తున్నట్లు గుర్తించారు. నూర్ మహమ్మద్ దాదాపు 29 మంది ఉగ్రవాద సంస్థలు కూడా గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇక దీంతో పలు సెక్షన్లతో పాటు యుఏపిఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో నూర్ మహమ్మద్ కు కోర్టులో ప్రవేశపెట్టగా కదిరి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇక ప్రస్తుతం నూర్ మహమ్మద్ ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, దీపిక శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం లోనికోటకు సంబంధించిన నూర్ మహమ్మద్ ను ఈ మంగళవారం సాయంత్రం వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిన్నటి దినం ఆయన ఇంటిని సోదాలు చేయడం జరిగింది. అందులో భాగంగా అతని ఇంట్లో సిమ్ కార్డులతో పాటు పలు ఆధారాలు కూడా కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి. నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఆయన కదిరి కోర్టుకు హాజరుపరిచారు. కదిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన అక్కడి నుంచి కడప జైలుకు తరలించడం జరిగింది. నూర్ మహమ్మద్ కు అనేక ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని జైష్ మహమ్మద్ వంటి 6 ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందండి. అలాగే ముఖ్యంగా ఇతను 29 ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉంది. 6 ఉగ్రవాద సంస్థలతో నిత్యం చాటింగ్ చేసేవాడు. శాటిలైట్ సెల్ ఫోన్ పలు కీలక ఆధారాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే నూర్ మహమ్మద్ తల్లి హజ్రాని సోదరి షబానాను కూడా పోలీసులు విచారించడంతో వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ లో మాట్లాడేవాడే కానీ మాకు ఎవరితోనో వేరే మహిళలతో వివాహేతర సంబంధం ఏమైనా ఉందేమో అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనుకున్నాం కానీ ఇలా ఉగ్రవాద సంస్థలతో ఉందని మాకు తెలియదన్నట్లు వాళ్ళు పోలీసులు చెప్పడం జరిగింది. గత 8 నెలల క్రితం కడప జిల్లా రాజంపేటలో ఇస్తమా కార్యక్రమాల్లో ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపినట్లు ముఖ్యంగా తెలుస్తుంది. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మరల్చేందుకు తమదైన శైలిలో ఆయన ప్రయత్నించినట్లు పోలీసులు తేల్చారు. అయితే ఆయన ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నా ఏమన్న దానిపైన కూడా పూర్తి విచారిస్తున్నారు. తాడిపత్రికి సంబంధించిన ఓ మహిళతో కూడా వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ధర్మవరంలో అతనితో పాటు రియాజ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నూర్ మహమ్మద్తో ఆయనకి సంబంధాలు ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా పూర్తి విచారిస్తారు అనే దానిపైన మొత్తం ఎందుకు ధర్మవరం ఎంచుకోవాల్సి వచ్చింది దానిపైన కూడా పూర్తిగా అడగడం జరిగింది. అయితే ఇక్కడ హైదరాబాదు అలాగే బెంగళూరు చెన్నై వంటి ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులతో పూర్తిగా ఎప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా అనేది కూడా నూర్ మహమ్మద్ తెలుస్తుంది. అయితే రియాజ్ దీంట్లో ప్రమేయం ఉందా లేదనే దానిపైన పూర్తిగా ఇంకా విచారిస్తున్నారు. అంటే కీలక ఆధారాలు ఏవి ఇచ్చారనేది ఇంకా పూర్తిగా తెలియడం. ఇప్పటికైతే 16 సిమ్ కార్డులతో పాటు అలాగే శాటిలైట్ సెల్ ఫోన్ పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. మనకు మాత్రం 16 సిమ్ కార్డులు అలాగే శాటిలైట్ సెల్ ఫోన్ మాత్రం ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం దీనిపైన ఇంకా నోరు మెదపడం లేదు. ఇవాళ ఏమన్నా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.